తర్వాత యెహోవా మోషేను పిలిచి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను సేవించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. నువ్వు వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపినట్లయితే ఇదిగో యెహోవా బాహుబలం పొలంలో ఉన్న నీ పశువుల మీదకి, గుర్రాల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెలన్నిటి మీదకి, నీకు కలిగి ఉన్న ప్రతి దాని మీదకి కూడా బాధాకరమైన తెగులు కలగచేస్తుంది. అయితే ఈసారి కూడా యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలు పశువులను, ఐగుప్తు పశువులను వేరుపరుస్తారు. ఇశ్రాయేలీయులకు ఉన్న వాటిలో ఒక్కటి కూడా చావదని హెబ్రీయుల దేవుడని యెహోవా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా దేవుడే టైం సెట్ చేసి రేపు ఐగుప్తు దేశంలో ఈ కార్యాన్ని జరిగించబోతున్నారని నేను చెప్పానని ఫరోకు చెప్పు అని మోషేని పంపిస్తారు. మోషే వెళ్ళి దేవుడు తనతో చెప్పినట్లు ఫరోకి చెప్తారు. కానీ ఫరో ఎప్పట్లాగానే దేవుని మాట లక్ష్య పెట్టకుండా, ఇశ్రాయేల్ని పంపించకుండా ఇంకా అలానే ఉంటాడు. తర్వాత రోజు యెహోవా తాను చెప్పిన కార్యాన్ని ఐగుప్తీయుల మధ్యలో చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ కూడా చచ్చిపోయాయి, కానీ ఇశ్రాయేల్ పశువులో ఒక్కటి కూడా చావలేదు. ఫరో ఆ విషయం అంటే ఇశ్రాయేల్ ప్రజల సంగతి తెలుసుకోమని కొంతమందిని పంపిస్తే వాళ్ళు కూడా వెళ్ళి వచ్చి ఇశ్రాయేల్ పశువులు ఒక్కటి కూడా చావలేదని ఫరోకు తెలియచెప్తారు. దీనితో హతోర్, అపీస్, నేవిస్ అనే ఐగుప్తు దేవతలకు దేవుడని యెహోవా తీర్పు తీర్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైపోయినందున ఇశ్రాయేలు ప్రజలను పంపించలేదు. కాబట్టి యెహోవా మోషే అహరోనుని పిలిచి, మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొని ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు చల్లాలి. అప్పుడు ఆ బూడిదంతా కూడా ఐగుప్తు దేశంలో సన్నపు ధూళిగా మారి ఐగుప్తు దేశం మీద అంటే మనుషుల మీద, పశువుల మీద పొక్కుల్లాగా దద్దుర్లు వస్తాయి అని మోషే అహరోనులకు చెప్తారు. కాబట్టి మోషే అహరోనులు ఇద్దరు కూడా ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలబడి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకు, పశువులకు పొక్కులు దద్దుర్లుగా వచ్చేసాయి. ఆ దద్దుర్ల వలన ఐగుప్తు శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయారు. దీనితో సెక్మెట్, సూను, ఐసిస్ అనే ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. అయినా కూడా యెహోవా ముందుగా చెప్పినట్టుగానే ఫరో యొక్క హృదయం కఠినమైపోయింది గనుక అతడు ఈసారి కూడా దేవుని మాట వినలేదు. తర్వాత యెహోవా మోషేని పిలిచి, నువ్వు తెల్లవారుగానే ఫరో ముందు నిలబడి నన్ను సేవించటానికి నా ప్రజలను వెళ్ళనివ్వు. సమస్త భూమిలో నా వంటి వారెవ్వరూ లేరని నువ్వు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయంలో గుచ్చుకునేలాగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపుతాను. భూమి మీద ఉండకుండా నువ్వు నశించిపోయేలాగా నేను ఒక్కసారి నా చెయ్యి చాపానంటే నిన్ను, నీ ప్రజలని తెగుళ్ళతో ఎప్పుడో నాశనం చేసేవాడిని. అయినా నా బలాన్ని నీకు చూపించటానికి, భూలోకం అంతటా నా నామని ప్రచురం చేయటానికి నేను నిన్ను నియమించాను. నువ్వేమో ఇంకా నా ప్రజలను వెళ్ళనివ్వకుండా వాళ్ళ మీద అతిశయపడుతున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను భయంకరమైన, బాధాకరమైన వడగండ్లు కురిపిస్తాను. ఐగుప్తు ఒక రాజ్యంగా స్థాపించబడిన రోజు మొదలుకొని ఇది వరకు అలాంటి వడగండ్లు పడలేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు నీ సేవకుల్ని పంపి నీ పశువుల్ని, పొలంలో నీకు కలిగినది యావత్తు భద్రం చేసుకో. త్వరగా ఇంటికి రప్పించకుండా పొలంలో ఉన్న ప్రతి మనుషుని మీద, జంతువు మీద వడగండ్లు కురుస్తాయి. అప్పుడు ఆ మనుషులు, ఆ పశువులు కూడా చచ్చిపోతాయి అని చెప్పు అని అంటారు. మోషే వెళ్ళి దేవుడని యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా ఫరోకు తెలియజేస్తారు. మోషే ఫరోకు చెప్తున్నప్పుడు విన్న కొంతమంది మనుషులు, అంటే జరుగుతున్న వాటన్నిటిని చూస్తున్న కొంతమంది ఫరో సేవకులు యెహోవా మాటకు భయపడి వారి సేవకుల్ని పంపి వాళ్ళ పశువులను ఇళ్లలోకి త్వరగా రప్పించేసుకున్నారు. కానీ ఫరోలానే కొంతమంది, అంటే యెహోవా మాట లక్ష్య పెట్టని వాళ్ళు కొంతమంది వాళ్ళ పని వాళ్ళని, వాళ్ళ పశువుల్ని పొలంలోనే ఉండనిచ్చారు. దేవుడు చెప్పినట్టుగానే వడగండ్లు కురిపించటానికి మోషేని పిలిచి, నీ చెయ్యి ఆకాశం వైపు చూపించు. ఐగుప్తు దేశం అంతా మనుషుల మీద, పశువుల మీద, పొలాల్లో ఉన్నటువంటి కూర మొక్కల మీద కూడా వడగండ్లు కురుస్తాయి అని చెప్పగానే మోషే తన కర్రను ఆకాశం వైపు చూపిస్తారు. అప్పుడు వెంటనే యెహోవా ఉరుములను, వడగండ్లను కలుగజేస్తారు. పిడుగులు కూడా భూమి మీద పడడం మొదలైంది. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించారు. అలా వర్షంతో పాటు, వడగండ్లతో పాటు కలిసిన పిడుగులు చాలా బలంగా కురిశాయి. ఐగుప్తు దేశంలో
అది ఒక రాజ్యంగా మారింది మొదలు. ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశంలో మనుషుల మీద, పశువుల మీద, యావత్తు సమస్తాన్ని కూడా నాశనం చేసేసాయి. వడగండ్లు పొలంలో ఉన్న ప్రతి కూర మొక్కల్ని, పొలంలో ఉన్న ప్రతి చెట్టును కూడా విరగ్గొట్టేశాయి. అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. దీనితో నూట్, ఒసారిస్, సెట్, సేత్ అనే దేవతలకు దేవుడు తీర్పు తీర్చాడు. ఇంత భయంకరమైన వడగండ్లు వీటన్నిటిని చూసేసరికి ఫరో మోషే అహరోనులను పిలిచి, ఈసారి నేను చాలా పాపం చేశాను, యెహోవాయే న్యాయవంతుడు, నేను నా ప్రజలు మాత్రం దుర్మార్గులం, ఇంతవరకు జరిగించాలు, ఇంకా ఈ బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండా యెహోవాని వేడుకోండి, మిమ్మల్ని వెళ్ళనిస్తాను, మిమ్మల్ని ఇంకా ఇక్కడ ఉంచనని వారితో చెప్పగానే మోషే అతన్ని చూసి, నేను ఈ పట్టణంలో నుండి బయటికి వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను, ఈ ఉరుములన్నీ మానిపోతాయి, వడగండ్లు ఇంకా పడవు, దీనితో భూమి మొత్తం యెహోవాదని నీకు అర్థమవుతుంది. అయినా ఇంత జరిగినా కూడా నువ్వు కానీ నీ సేవకులు కానీ దేవుడిని యెహోవాకు భయపడరని నాకు తెలుసు అంటారు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయటికి వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు అన్నీ కూడా నిలిచిపోయాయి. వర్షం కూడా ఆగిపోయింది. అయితే ఫరో వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోవడం చూసి అతడు, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. అతడు ఇశ్రాయేలును మాత్రం వెళ్ళనివ్వకుండా అక్కడే తన దేశంలో ఉంచేశాడు.